ఓట్ చోరీపై హైకోర్టులో బీఆర్ఎస్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ ముగిసింది. పిటిషన్పై అటు బీఆర్ఎస్ తరపు న్యాయవాది తామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1900కు పైగా బోగస్ ఓట్లున్నాయన్నారు. 12,000 మంది బయట వ్యక్తులకు ఓట్లున్నాయని వాదించారు. డూప్లికేట్ ఓట్లు కూడా నమోదయ్యాయని తెలిపారు. బోగస్ ఓట్ల వ్యవహారంపై చీఫ్ ఎలక్టోరల్ అధికారికి ఫిర్యాదు చేశామని ఎలక్షన్ కమిషన్ న్యాయవాది అవినాష్ కోర్టుకు తెలిపారు. ఓటర్ల నమోదు అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు పరిశీలన జరుగుతుందన్నారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారికి సైతం వివరణ అడిగినట్లు ఈసీ న్యాయవాది తెలిపారు. దాంతో పిటిషన్ పై అటు హైకోర్టు విచారణ ముగిసింది. ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది వాదనలు పరిగణలోకి తీసుకుంది స్వీయ ధర్మాసనం. ఈ పిటిషన్లో ప్రత్యేక ఆదేశాలు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది.